నమస్తే. నటి త్రిష తమిళ రాజకీయాల్లోకి రాబోతున్నారా? త్వరలో పోటీ చేసి ఇక తిరుచి నుండి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారా? మంత్రివర్గంలో మంత్రి త్రిషగా ఇక అందరి నోట పిలిపించుకోబోతున్నారా అనే ప్రశ్నలు మొత్తానికి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. వాస్తవానికి ప్రధానంగా ఏదైతే డిఎంకే ప్రతిపక్ష నేత ఈ ఉదయనిధి స్టాలిన్ చేసిన పరోక్ష వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో త్రిష చుట్టూ కూడా మొత్తం రాజకీయ అంశాలు ప్రచారంలోకి ఉన్నాయి. ప్రధానంగా త్రిషను ఇండైరెక్ట్గా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయడం, అలాగే ఇప్పటికే టీవీకే సంబంధించిన వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున మాత్రం ఈ విషయంలో అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే చాలామందిని ఇటు మీడియాలో సోషల్ మీడియాలో ఎవరైతే డిఎంకే సంబంధించిన నేతలు ఈ త్రిష పైన మాట్లాడుతున్నారో ఒక్కొక్కరిగా వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడంతో ఇక త్రిష విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సీఎం విజయ్ అయితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదనే ఒక సందేశాన్ని తాజాగా ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేసిన సందేశంతో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో మరొక రకమైన వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో ఇటు త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నా అన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఇటు ఫ్లెక్సీలు పోస్టర్ల కలకలం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా టీవీకే నేతలైతే మాత్రం ఇక రాజకీయ ప్రవేశం చేస్తున్న త్రిషకు అభినందనలు అంటూ కూడా మొత్తం ఒక్కొక్క పోస్టర్ కూడా కనిపించడంతో ఒక్కసారిగా ఆమె త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ఒక అంశానికి మొత్తానికైతే మాత్రం బలం చేకూర్చినట్టే అయిపోయింది. ఒకవైపు అయితే మాత్రం ముందు విజయ్కి సంబంధించిన విషయంలో మాత్రం త్రిషను టార్గెట్ చేస్తూ అలాగే ఇద్దరికి సంబంధాన్ని అంటజూపుతూ అయితే మాత్రం ఇటు ప్రతిపక్షాలు మెల్లమెల్లగా ఆరోపణలు చేస్తున్న సందర్భంలో అయితే మాత్రం ప్రధానంగా త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుందా లేదా అంటూ కూడా కొంతకాలంగా ప్రచారం జరిగింది, మళ్ళీ ఆగింది. లేటెస్ట్గా ఒక్కసారిగా తమిళనాడులో పోస్టర్లు ఇటు ఫ్లెక్సీలు కూడా మొత్తం అధికారికంగా మొత్తం కనిపించేలాగా ఇక దాదాపు రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఒక ఇండికేషన్ వచ్చేలాగా అయితే మాత్రం పోస్టర్లు కనిపిస్తున్నాయి. మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతానికి ఇటు త్రిష కానీ ఇటు టీవీకే కానీ ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. మేబీ ఇది తప్పుడు, ఇది ఇలాంటి ఆలోచన లేదు, ఇదంతా కూడా ఒక కావాలని ప్రచారం చేస్తున్నారని కూడా ప్రకటించవచ్చు. కానీ ఈ నిమిషానికైతే మాత్రం ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. సో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, అలాగే ఏం చేయబోతున్నారు అనే దానిపైన అయితే మాత్రం రకరకాలుగా విశ్లేషకులు తమ విశ్లేషణ కూడా జారీ చేస్తున్నారు. అయితే విజయ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ప్రధానంగా తిరుచి విషయంలో అయితే మాత్రం తిరుచి నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేయబోతున్నట్టు తెలిసింది. ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారు, ఎవరికి అవకాశం కల్పిస్తున్నారు అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. సీనియర్ అధికారి కల్పిస్తారు, లేకపోతే ఇంకొకరికి కల్పిస్తారు. ఆ మధ్యకాలంలో ఇక రాఘవ లారెన్స్ కూడా అవకాశం కనిపిస్తూ ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన కూడా కాస్త బ్యాక్ స్టెప్ వేయడంతో మొత్తానికి తిరుచి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం త్రిషకు వరించే అవకాశం ఉన్నట్టయితే మాత్రం ఇక వైరల్గా మారుతుంది. ఎందుకంటే పోస్టర్ల కలకలం నేపథ్యంలో రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ సమయంలో వస్తారో రాదో తెలియదు. మొదట్లో ఖండించినప్పటికీ కూడా చివరి నిమిషంలో కూడా రావచ్చు. తమిళనాడులో కూడా గతంలో జయలలిత నటిగా ఉన్నారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ సాధించారు. సో ఎవరి రాజకీయ జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. మరి త్రిష విషయంలో ఏం జరగబోతుంది? వాస్తవానికి సినిమాలు అయితే మాత్రం దాదాపు తగ్గించింది, మెల్లమెల్లగా సినిమా నటించే అవకాశం కూడా తగ్గింది. ప్రధానంగా విజయ్కి అత్యంత స్నేహితురాలుగా కొనసాగుతుండడంతో ఇటు విజయ్ సీఎంగా ఉండడంతో త్రిష పాత్ర ఏంటి అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, మరోవైపు అతని అరెస్టు, ఇటువైపు పోస్టర్ల కలకలం, ఇవన్నీ కూడా చూస్తుంటే మొత్తానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయము ఆసన్నమైందన్న సందర్భం అయితే కనిపిస్తుంది. మరి ఈ విషయంలో త్రిష తన రాజకీయ వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే లేదు నాకు రాజకీయాలు ఆసక్తి లేదు, ఇదంతా కూడా ఒక ప్రచారం మాత్రమే అని కూడా ఆమె ఖండించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఆమె చెప్పే రియాక్షన్ బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ తమిళనాట దేశవ్యాప్తంగా చాలా పాపులర్ నటి అయిన
త్రిష చుట్టూ అయితే మాత్రం మొత్తానికి తమిళనాడు రాజకీయాలు అయితే మాత్రం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక రాజకీయంగా ఆమెను ఒక విమర్శాస్త్రంగా అయితే మాత్రం ఇటు ప్రతిపక్షాలు వాడుకుంటున్న సందర్భంలో ఒక టీవీకే అధ్యక్షుడు మరి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా ఇటు పావులు కలుపుతున్నట్టయితే ప్రచారం జరుగుతుంది. అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇదొక పెండింగ్లో పెడుతున్నారు. ఆమె రాజకీయ విషయమైనా లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉన్న సంబంధం విషయంలో అయినా అంతా కూడా ఒక సస్పెన్స్గా ఎలాంటి బయటికి రాకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ గోప్యత ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఈ అంశాలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది తప్ప ఒక ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో ఈ అంశం ఆగిపోయే అంశం కాదు. ఇది చర్చలో మరింత ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇదే సందర్భంలో ఇక త్రిష కూడా రాజకీయంగా తను అడుగులు వేయాల్సిన పరిస్థితి, తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యే సందర్భం వచ్చింది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు, రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇటు పోస్టర్లు కూడా ఇటు ఫ్లెక్సీలు కూడా మొత్తం టీవీకి సంబంధించిన నేతలు వేయడంతో ఇక ఒక్కసారిగా ఈ నిప్పు లేకుండా పొగేలా వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. చూడాలి రాజకీయాల్లో త్రిష రాబోతుందా, త్వరలో తిరుచుని పోటీ చేస్తుందా, లేకపోతే పార్టీలోనే కీలకంగా మారబోతుందా, త్రిష తీసుకునే నిర్ణయం ఏంటి, ఎలా ఉండబోతుంది అనే దానిపైన అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంలో మరి త్రిష తీసుకునే నిర్ణయం పైన టీవీకే అధ్యక్షుడు త్రిష విషయంలో వివరించే విధానం పైన ఆధారపడి ఉంటుంది.